అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారనుకుంటున్నాను. చిన్న ప్రార్థన చేసుకొని మనం మొదలు పెట్టుకుందాం. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన. మహోన్నతుడు, మహిమకు పాత్రుడైన మా ప్రియా పరలోకపు తండ్రి, కృతజ్ఞతలు దేవా. ఇలా ఈరోజు మేమందరము కలుసుకొని మీ గురించి కొన్ని విషయాలు మాట్లాడుకోవడానికి మీరు చూపించిన కృపను బట్టి కృతజ్ఞతలు తండ్రి. చెప్పబోచుండగా నాకు మంచి మాటలు మీ ఆత్మ సహాయము దయచేయమని, వినబోచుండగా నీ పిల్లలందరికీ కూడా మంచి ఆసక్తిని దయచేయమని, ఎటువంటి ఆటంకము కలగకుండా ఈ కార్యక్రమాన్ని మీ చిత్తానుసారంగా ముందుకు నడిపించమని క్రీస్తు వారి పేరిట ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి. ప్రతి వారం కూడా మనం యేసుక్రీస్తు వారు చెప్పిన ఉపమానాలు లేదా యేసుక్రీస్తు వారి నోటి నుండి వచ్చిన మాటలు ఇవి మాట్లాడుకుంటూ వస్తున్నాం. ఈరోజు కూడా యేసుక్రీస్తు వారు చెప్పిన మరొక ఉపమానాన్ని మనం ఆలోచిద్దాం. అందరూ కూడా మీ చేతిలో ఉన్న బైబిల్స్ ఓపెన్ చేసినట్లయితే మత్తయి సువార్త 20వ అధ్యాయము 1వ వచనం నుండి. ఎలా అనగా, పరలోక రాజ్యము ఒక ఇంటి యజమానుని పోలి ఉన్నది. అతడు తన ద్రాక్ష తోటలో పనివారిని కూలికి పెట్టుకొనుటకు పొద్దున బయలుదేరి దినమునకు 1 దేనారం చొప్పున పనివారితో వడబడి తన ద్రాక్ష తోటలోనికి వారిని పంపెను. 1 దేనారము అంటే ₹1. ₹1 అంటే మళ్ళీ ఆ కాలంలో లెక్కలు ఈ కాలంలో లెక్కలు వేరుగా ఉంటాయి కదా. ఒక రోజు మొత్తం పని చేస్తే ఎంతో అంత అనుకోండి. సుమారుగా మన లెక్క కోసం ₹1000 అనుకుందాం. 1 దేనారం అంటే 1 దినానికి 1 దేనారము చొప్పున తన ద్రాక్ష తోటలోనికి వారిని పంపెను. కొంతమంది పనోళ్ళని పెట్టుకున్నాడు, ద్రాక్ష తోటలో పని చేయమన్నాడు. తరువాత అతడు దాదాపు 9 గంటలకు వెళ్ళి సంత వీధులలో ఊరక నిలిచి ఉన్న మరికొందరిని చూచి, మీరును నా ద్రాక్ష తోటలోనికి వెళ్ళుడి, ఏమి న్యాయమో అది మీకిత్తునని వారితో చెప్పగా వారును వెళ్ళిరి. పొద్దున్నే ఉదాహరణకు 6 గంటలకు అనుకోండి. 6 గంటలకు వెళ్ళినప్పుడు 1 దినం మొత్తం పనిచేస్తే 1 దేనారం ఇస్తానన్నాడు. కానీ 9ంటికి వెళ్ళిన వాళ్ళతో 1 దేనారం ఇస్తానని చెప్పలా. ఏమన్నాడు? మీరు చేసిన పనిని బట్టి నాకు ఎంత ఇవ్వాలనిపిస్తే అంత అన్నాడు. వాళ్ళు కూడా పనికి వెళ్ళారు. దాదాపు 12 గంటలకు 3 గంటలకు అతడు మరలాగే వెళ్ళి అలాగే చేశాను. మధ్యాహ్నం వెళ్ళాడు, మళ్ళీ సాయంత్రం కూడా వెళ్ళాడంట. తిరిగి దాదాపు 5 గంటలకు వెళ్ళి మరికొందరు నిలిచి ఉండగా చూచి, ఇక్కడ దినమంతయు మీరెందుకు ఊరక నిలిచి ఉన్నారని వారిని అడగగా వారు, ఎవడునూ మమ్మును కూలికి పెట్టుకొనలేదు అనిరి. అంటే 6 గంటలకు క్లోజు, ఇంకో గంట ఉంటే ఆ రోజు పని అయిపోద్ది. అయినా కానీ 5ంటికి కూడా జస్ట్ పని అయిపోయే 1 గంట ముందు కూడా వెళ్ళి చూస్తే కొంతమంది ఉన్నారంట. ఇంకా ఏం చేస్తున్నారయ్యా మీరు ఖాళీగా అంటే, మమ్మల్ని ఎవరో పనికి పెట్టుకోలేదు అన్నారంట. సరే మీరు కూడా పనికి రండి అని చెప్పి వాళ్ళని కూడా తీసుకెళ్తున్నాడు. చూడండి, మీరును నా ద్రాక్ష తోటలోనికి వెళ్ళుడనెను. సాయంకాలమైనప్పుడు ఆ ద్రాక్ష తోట యజమానుడు తన గృహ నిర్వాహకుని చూచి పనివారిని పిలిచి, చివర వచ్చిన వారు మొదలుకొని మొదట వచ్చిన వారి వరకు వారికి కూలి ఇమ్మని చెప్పాను. దాదాపు 5 గంటలకు కూలికి కుదిరిన వారు వచ్చి ఒక్కొక్క దేనారము చొప్పున తీసుకొనిరి. అంటే సాయంత్రం 5ంటికి జస్ట్ పని అయిపోయే గంట ముందు వచ్చి కేవలం గంటే పనిచేసిన వాళ్ళకి 1 దేనారం దొరికింది. అంటే ఒక రోజు కూలి మొత్తం వాళ్ళకి దొరికేసింది. అప్పుడు ఏమైంది? మొదటి వారు వచ్చి తమకు ఎక్కువ కూలి దొరుకుననుకొనిరి, కానీ వారికిని ఒక్కొక్క దేనారము చొప్పునే దొరికెను. ఫస్ట్ వచ్చారు కదా పొద్దున్నే 6ంటికి 9ంటికి, వాళ్ళు వచ్చి సాయంత్రం గంట ముందు వచ్చిన వాళ్ళకే 1 దేనారం ఇచ్చాడంటే ఈయన బాగా డబ్బున్న ఆయనలాగా ఉన్నాడు, అయితే మాకు ఇంకా ఎక్కువ ఇస్తాడు 1 దేనారం కన్నా అని చెప్పి చాలా ఎక్కువ వస్తే అని ఆశించారంట. కానీ వాళ్ళకు కూడా 1 దేనారమే ఇచ్చాడంట ఆ యజమానుడు. సరే, ఏం జరిగింది తర్వాత? వారది తీసుకొని చివర వచ్చిన వీరు 1 గంట మాత్రమే పనిచేసినను పగలంతయు కష్టపడి ఎండ బాధ సహించిన మాతో వారిని సమానము చేసితివే అని ఆ ఇంటి యజమానుని మీద సనుగుకొనిరి. అందుకతడు వారిలో ఒకరిని చూచి, స్నేహితుడా, నేను నీకు అన్యాయము చేయలేదే, నీవు నా యొద్ద 1 దేనారముకు వడబడలేదా? మన ఇద్దరికి అగ్రిమెంట్ ఏంటి? నువ్వు రోజంతా పనిచేస్తే నేను నీకు 1 దేనారం ఇవ్వాలి అని. నువ్వు రోజంతా పనిచేసావు, నేను నీకు 1 దేనారం ఇచ్చాను, సరిపోయింది కదా. ముందు నేను మీకు ఏదైతే చెప్పానో నేను అదే చేశాను కదా, వడబడలేదా? నీ సొమ్ము నీవు తీసుకొని పొమ్ము, నీకిచ్చినట్టే కడపట వచ్చిన వారికిచ్చుటకు నాకు ఇష్టమై ఉన్నది. నాకిష్టమైనట్టు నా సొంత సొమ్ముతో చేయుట న్యాయము కాదా? నేను మంచివాడనైనందున నీకు కడుపు మంటగా ఉన్నదా అని చెప్పాను. ఈ ప్రకారమే కడపటివారు మొదటివారగుదురు, మొదటివారు కడపటివారగుదురు. దేవుడు ఇది భూలోకానికి సంబంధించి కాదండి ఉపమానం చెప్పింది, పరలోకానికి సంబంధించి. భూలోకానికి సంబంధించింది ఎలా ఉంటుందంటే, నువ్వు ఎంత పని చేస్తే నీకు అంతే జీతం ఇస్తాడు. ఎందుకు? యజమానికి డబ్బు ఆశ ఉంటుంది, అతని దగ్గర కొంత డబ్బు మాత్రమే ఉంటుంది. ఎంత ఎవరికి ఇవ్వాలో అంత మాత్రమే ఇస్తాడు, అంతకన్నా ఎక్కువ ఇవ్వడు.
కానీ ఇది పరలోకానికి సంబంధించిన ఉపమానం. దీన్ని మనం ఈ భూమి లెక్కలో ఆలోచించకూడదు. ఈ పరలోకానికి సంబంధించిన ఉపమానంలో మనకు కొన్ని డౌట్లు వస్తాయి. ఏంటవి? అదేంటిది, పొద్దున వచ్చినోడికి అదే జీతం, సాయంత్రం వచ్చినోడికి అదే జీతం, ఇది అన్యాయం కాదా అని చెప్పేసి మనకు కొన్ని డౌట్లు వస్తాయి. వీటిని ఈరోజు మనం ఆలోచిద్దాం. ఈ ఉపమానం మొత్తం నుండి మనం ముఖ్యంగా 3 విషయాలు నేర్చుకోవాలి. ఏంటా 3 విషయాలు? మొట్టమొదటిది దేవుడి దగ్గర నుండి వద్దాం. మొట్టమొదటిది ఏంటంటే, దేవుడు ఎప్పుడూ కూడా జరిగిన పనిని చూడడు, చేసిన పనిని చూడడు, మనసు మాత్రమే చూస్తాడు. దేవుడు దేన్ని చూస్తాడు? మన హృదయాన్ని చూస్తాడు, మన మనసును చూస్తాడు. అంతేగాని నువ్వు ఎంత పని చేశావు అనేది దేవుడు చూడడు. ఉదాహరణకి 2 వ్యక్తులు ఉన్నారు. ఒకడు 1000 రూపాయలు కానుకిచ్చాడు, ఒకడు 1 రూపాయే కానుకిచ్చాడు. దేవుడు 1000 రూపాయలు కానుకిచ్చాడు కాబట్టి ఇడు గొప్పోడు అన్నాడా? 2 దేనారాలు ఇచ్చిన బెదవిధవరాలను ఆయన జ్ఞాపకం చేసుకోలేదా? దేవుడు ఎప్పుడు కూడా నువ్వు ఏ మనసుతో చేసావు, ఏ ఉద్దేశంతో చేసావు అనేది మాత్రమే చూస్తాడు. కానీ నువ్వు ఎంత పని చేసావు, ఎన్ని సంవత్సరాలు పని చేసావు అనేది చూడడు. నువ్వు అన్ని సంవత్సరాలు పని చేసినా నీ హృదయం కరెక్ట్గా లేదనుకో, ఒకడు గంట మాత్రమే పని చేశాడు, వాడు మంచి హృదయంతో చేశాడు అనుకో, నీకన్నా వాడే గొప్పడు. దాన్నే చెప్తాడు, మొదటివాడు కడపటి వారు అగుదురు, కడపటి వారు మొదటి వారు అగుదురు. మారు మనస్సుని ఒకడు 70-80 కరెక్ట్గా వాడు చనిపోయే ముందు పొందాడు, ఒకడు ఇప్పుడు పొందాడు, రేపు పొద్దున్న చనిపోయాడు. ఒక్కరోజు ముందు మారు మనసు పొందిన వీళ్ళకి ఎప్పుడో మారు మనసు పొంది ఒక 60-70 సంవత్సరాలు దేవునిలో విశ్వాసంగా ఉండిన వాళ్ళకి ఒకటే జీతం పరలోకమా అంటే అవును. దేవుడు ఎప్పుడు కూడా మనసే చూస్తాడు. నువ్వు ఏ ఉద్దేశముతో దేవుని దగ్గరికి వచ్చావు. ఇంకా చెప్పాలి అంటే పొద్దున వాళ్ళకన్నా ఒక క్లియర్ ఐడియా ఉంది. ఏంటది? పొద్దునుండి సాయంత్రం దాకా పనిచేస్తే ఆ యజమాని ఒక దేనారం ఇస్తాడు అని. అంటే మన లెక్కలో చెప్పాలి అంటే విశ్వాస జీవితంలో నువ్వు 20-30 ఏళ్ళు బ్రతికావు. ఎందుకు బ్రతుకుతున్నావు అంటే మనం ఏం సమాధానం చెప్తాం? దేవుడు పరలోకం ఇస్తాడు అని చెప్తాం. కానీ సాయంత్రం వచ్చినోడికి, మధ్యాహ్నం వచ్చినోడికి నిజంగా యజమాని దేనారం ఇస్తాడు అన్న నమ్మకం ఉంటుందా చెప్పండి? ఎందుకు ఖాళీగా ఉండడం, ఎందుకు ఈ లోకంలో ఉండడం, జస్ట్ అక్కడికి వెళ్తే ఎంతో కొంతైనా ప్రశాంతత వస్తుంది కదా అని వాళ్ళు ఆలోచిస్తారు. నిజంగా చెప్పాలి అంటే అప్పుడు దాకా పాపాల్లో ఉన్నవాడు ఆ పాపాలని విడిచిపెట్టి రావడం చాలా కష్టం. మొదటి నుంచి క్రైస్తవ్యంలో ఇది చెయ్యాలి, ఇది చెయ్యకూడదు అని నేర్పించుకుంటూ వెళ్తే పాపానికి దూరంగా ఉండడం సింపుల్ ఏమో. పాపానికి దూరంగా ఉన్నవాడికి అప్పుడు దాకా పాపంలో ఉండి నిజంగా మారు మనసు పొందినవాడికి తేడా ఉంటుందా లేదా చెప్పండి? ఆ తేడా మనకి పనిలో కనబడపోవచ్చు, ఆ తేడా మనకి ఎన్ని సంవత్సరాలు వాడు విశ్వాసంలో ఉన్నాడు అనే దాంట్లో కనబడపోవచ్చు. దేవుడు మారు మనసు చూస్తాడు. వీడి మారు మనస్సు, వాడి మారు మనస్సు ఒకేలా ఉందనుకో, వీడికి అదే జీతం, వాడికి అదే జీతం, అంటే ఇద్దరికి పరలోకం. అలా కాకుండా వీడు చిన్నప్పటి నుండి క్రైస్తవుడే కానీ వీడి మనసు బాలేదు, వీడు నిజంగా మారు మనసు పొందలేదు, దేవుణ్ణి వీడు అక్షరానుసారంగా చూస్తున్నాడు, ఏదో చర్చికి వెళ్తే చాలు మొత్తం నేను పరలోకం వెళ్ళిపోతాను అన్నట్టుగా, అంతేగాని వాడి జీవితాన్ని మార్చుకోవట్లేదు. కాబట్టి వీడికి మారు మనసు లేదనుకో, వీడు ఎన్ని సంవత్సరాల విశ్వాసంలో ఉన్నా, వీడు ఎన్ని సంవత్సరాలు క్రైస్తవ్యంలో ఉన్నా, వీడికన్నా ఎవడైతే కడపట వచ్చాడో వాడు నిజంగా మారు మనసు పొందాడు కాబట్టి వాడు జీతానికి, వాడు పరలోకానికి అర్హుడవుతాడు. అంతే కదా. ఇప్పుడు చూడండి, లోకంలో కూడా చిన్నప్పటి నుంచి క్రైస్తవులుగా ఉన్న వాళ్ళు చాలా మంది విశ్వాసంలో కొంచెం బలహీనంగా ఉంటారు. పక్కన చర్చికి వెళ్తూ ఉంటారు, పక్కన లోకానుసారమైన ఫాలో అవుతూ ఉంటారు. అప్పటిదాకా అన్యుల ఆచారాల్లో ఉండి, అప్పుడు దాకా మూఢనమ్మకాల్లో ఉండి దేవునిలోకి వచ్చిన వాళ్ళు చాలా స్ట్రాంగ్ గా నిలబడతారు. ఉదాహరణగా నన్ను తీసుకోండి, నాకు చిన్నప్పటి నుంచి దేవుడి గురించి తెలియదు, కానీ దేవుడి గురించి తెలుసుకున్న తర్వాత బైబిల్ మొత్తం నీట్గా చదువుకుని ఎంతో కొంత ఎవరో ఒకరికి చెప్పాలి అనే ఉత్సాహం నాలో ఉంది. చిన్నప్పటి నుంచి క్రైస్తవులుగా ఉండి బైబిల్లో ఉన్న విషయాలు అన్ని నేర్చుకున్న క్రైస్తవులు మీ పక్కన వాళ్ళకి సువార్త ఎందుకు ప్రకటించట్లేదంటే సమాధానం ఉండదు. దేవుడు ఎప్పుడు కూడా మీరు ఎన్ని సంవత్సరాల నుండి క్రైస్తవంలో ఉన్నారు, ఎన్ని సంవత్సరాల నుండి విశ్వాసంలో ఉన్నారు, ఎంతమందికి ఆహారం పెట్టారు, ఎంతమందికి డబ్బులు ఇచ్చారు, మీ పాస్టర్కి ఎన్ని డబ్బులు ఇచ్చారు, ఇట్లాంటివి చూడండి. ఏ మనసుతో చేశారు అనేది మాత్రమే దేవుడు చూస్తాడు. మీరు నిజమైన మనసుతో, మంచి మనస్సాక్షి కలిగి మీరు చేసే ప్రతి పనిని దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదించి జీతం అంటే పరలోకాన్ని ఇస్తాడు. పరలోకం అనేది మళ్ళీ ఇంత అంత అనేది ఏముండదండి. ఒక్కసారి పరలోకం వెళ్ళిన తర్వాత ఈ పరలోకంలో నాకేదో మిస్ అవుతుందే అని మనకు అనిపిదు. పరలోకంకి నాతో పాటు ఇంకొకటి వచ్చిన తర్వాత వాడికన్నా నాకు ఇది తక్కువ ఉందే అని మనకు అనిపిదు. ఇప్పుడు భూమి మీద ఇద్దరికి వేరు వేరు జీతాలు, ఒకటికి 1,00,000 రూపాయలు, ఒకటికి 1000 రూపాయలు ఇచ్చారనుకోండి. 1000 రూపాయలు ఉన్నోడు ఏం ఫీల్ అవుతాడు? అరే 1,00,000 రూపాయలు ఉన్నోడు ఈ కొనుక్కోగలుగుతున్నాడు, అవి కొనుక్కోగలుగుతున్నాడు, నా దగ్గర 1000 ఉంది, నా దగ్గర ఇంకా ఎక్కువ డబ్బులు ఉన్నాయి అనుకో, నేను ఇంకా ఎక్కువ కొనుక్కోగలను కదా అని 1000 రూపాయలు ఉన్నాడు అనుకుంటాడు. కానీ పరలోకం అంటేనే లిమిట్లెస్, అనంతమైనది, శాశ్వతమైంది. ఇప్పుడు నీకు వాడికి ఒకే జీతం అయినంత మాత్రాన నువ్వు వాడికన్నా ఎందులో తక్కువ లేదా వాడు నీకన్నా ఎందులో ఎక్కువ అనే ప్రస్తావనే పరలోకంలో రాకుండా అంత గొప్పగా డిజైన్ చేశాడు దేవుడు పరలోకాన్ని. దేవుడు ఆ పరలోకాన్ని ఎవరికి ఇస్తాడు అంటే ఎవరైతే మారు మనస్సు పొంది మంచి మనస్సాక్షితో చేస్తారో వాళ్ళకి మాత్రమే ఇస్తాడు. మనం చేసే పనిని కాదు,
మనకున్న మనస్సుని, మనం ఏ మనసుతో ఆ పని చేస్తున్నాము అని దాని వెనకాల ఉండే ఉద్దేశాన్ని, హృదయాన్ని చూస్తాడు దేవుడు. మొట్టమొదటి విషయం ఈరోజు ఈ ఉపమానం నుండి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, దేవుడు ఎప్పుడూ కూడా హృదయాన్ని చూస్తాడు. ఉదాహరణకి యేసుక్రీస్తు వారిని సిలువేసినప్పుడు పక్కన ఇద్దరు దొంగలు ఉంటారు. ఒక దొంగ రేపో మాపో చచ్చిపోతాడు. ఒక్క రోజులో చచ్చిపోయే ముందు వాడు మారు మనసు పొందాడు. దేవుడు వాడికి పరలోకం ఇస్తా అన్నాడా లేదా? ఒక్కసారి పరలోకం డోర్స్ ఓపెన్ చేసిన తర్వాత అక్కడ దేవదూతలు ఏం చేస్తాయి? మనం అప్పుడు దాకా చేసినవన్నీ లెక్క చదువుతాయి కదా. లెక్క చదివేటప్పుడు ఏమయ్యా నువ్వు ఎన్ని తప్పులు చేసావు, ఏమయ్యా నువ్వు ఎన్ని మంచి పనులు చేసావు, నువ్వు ఇన్ని మంచి పనులు చేసావు కాబట్టి నువ్వు పరలోకం, నువ్వు ఇన్ని తప్పులు చేసావు కాబట్టి నువ్వు నరకం. ఇట్లా ఉండదండి, ఇట్లా ఉండదు. ఎందుకంటే ఏ మనిషి అయినా లైఫ్లో ఏదో ఒక తప్పు చేసిన వాడే అవుతాడు కదా. మనం చేసిన మంచి పనులకి పరలోకం వెళ్ళట్లా. మనం చేసిన తప్పులకి మన బదులు యేసుక్రీస్తు వారు శిక్ష అనుభవించారు కాబట్టి మనం పరలోకం వెళ్తున్నాం. ఆ యేసుక్రీస్తు వారి పక్కన ఉన్న దొంగ పరలోక మార్గం దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమయ్యా నువ్వు ఇన్ని పాపాలు చేసావు, ఇన్ని తప్పులు చేసావు, నువ్వు పరలోకానికి ఎందుకు వచ్చావు అంటే ఆ దొంగ ఏమంటాడు తెలుసా? ఇదిగో నా సిలువ పక్కన నేను చచ్చిపోయే ముందు ఒక అతను ఉన్నాడండి, ఒక పరిశుద్ధుడు నాకు కనపడ్డాడండి, ఆ పరిశుద్ధుడిని నేను అడిగానండి నీతో పాటు నన్ను చేర్చుకుంటావా అని, ఆయన పర్మిషన్తో నేను వచ్చానండి అంటాడు. అప్పుడు దేవదూత ఏం చేస్తుంది? ఈయనకి పర్మిషన్ ఇచ్చి నేను ఎంత గొప్పడని చూస్తుంది. దేవుడి కన్నా గొప్పలు ఇంకోళ్ళు ఉన్నారా? ఆయన కన్నా పరిశుద్ధులు ఇంకోళ్ళు ఉన్నారా? ఒక్క పాపము కూడా చేయని యేసుక్రీస్తు వారు ఈయన కోసం చచ్చిపోయాడా? సర్లే ఈయన కూడా లోపల పంపించండి అని పరలోకాన్ని తీసుకెళ్తాడంట. ఇక్కడ చూడండి, ఆ దొంగ ఎన్ని మంచి పనులు చేశాడు అనే దాన్ని బట్టి ఆ దొంగకి పరలోకం రాలా. ఏ మనస్సుతో దేవుణ్ణి అంగీకరించాడు, మారు మనస్సు పొందాడా లేదా, ఏ మనస్సుతో దేవుణ్ణి ప్రభువా నీ రాజ్యంలో నన్ను కూడా చేర్చుకో అని అడిగాడు, ఆ మనసు చూస్తాడండి దేవుడు. దేవుడు ఎప్పుడు కూడా పై స్వరూపాన్ని చూసేవాడు కాదు. పై స్వరూపము అంటే నీకున్న ఆస్తి, నువ్వు చేసిన పనులు, నువ్వు ఎంతకాలం విశ్వాసంలో ఉన్నావు, ఇవన్నీ వస్తాయి. నువ్వు 20 సంవత్సరాలు 10 సంవత్సరాలు విశ్వాసంలో ఉండి దేవుడు చెప్పిన మాటలు నీ హృదయంలోకి ఎక్కకపోతే, నీకు మారు మనసు కలగకపోతే, నువ్వు దేవుడు చెప్పినట్టుగా నడుచుకోకపోతే నువ్వు నరకానికి వెళ్ళిపోతావు. ఒక్కరోజు ముందు దేవుణ్ణి తెలుసుకుని మారు మనసు పొందినవాడు ఆ ఒక్కరోజు నిజాయితీగా, ఆ ఒక్కరోజు వాక్య ప్రకారంగా బ్రతికిన వాడు పరలోకం వెళ్తాడు. ఏంటి నీకు వాడికి తేడా అంటే, దేవుడు కేవలము మన మనసు మాత్రమే చూస్తాడు, ఇంకేది చూడడు. కేవలము మన హృదయాన్ని బట్టి ఆయన తీర్పు తీరుస్తాడు. అలాగని ఫస్ట్ నుంచి పొద్దు నుండి పనిచేశారు కదా వీళ్ళు పనివాళ్ళు, వాళ్ళకి అన్యాయం చేశాడా? వాళ్ళకి పనికి వచ్చే ముందే చెప్పాడు ఏమని? ఇదిగో మీరు ఈ పని చేస్తే మీకు ఒక ధ్యానారం ఇస్తాను అని. దేవుడు వాళ్ళ దగ్గర అన్యాయం చేయలేదు, వీళ్ళ దగ్గర ఎక్కువ ప్రేమ చూపించాడు, ఎక్కువగా కరుణ చూపించాడు. అందువల్ల వీళ్ళది మనకి గొప్పగా కనబడుతుంది. ఇలాంటి ఉపమానమే ఇంకో చోట ఉంటుంది. ఒక యజమానికి ఇద్దరు దాసులు అప్పు ఉన్నారు. ఒకడు 500 అప్పు ఉన్నాడు, ఒకడు 5000 అప్పు ఉన్నాడు. యజమాని ఏం చేశాడంటే ఇద్దరిని క్షమించేసాను పక్కకు పోండి అన్నాడు. ఇప్పుడు 500లోని ఎక్కువ క్షమించినట్ట, 5000లోని ఎక్కువ క్షమించినట్ట? 5000లోడు ఎక్కువ అప్పు ఉన్నాడు కాబట్టి వాడినే ఎక్కువ క్షమించినట్టు అని మనం ఫీల్ అవుతాం. కానీ యజమాని దృష్టిలో ఇద్దరిని క్షమించేశాడు, అయిపోయింది. దేవుడు కూడా ఎలా చూస్తాడంటే, ఎవరైతే మారు మనసు కలిగి ఉన్నారో వాళ్ళందరూ పరలోకం రావాలి అంటాడు, అంతే. అంతేగాని నువ్వు మారు మనసులో 20 సంవత్సరాలు బ్రతికి 21వ సంవత్సరంలో ఆ దేవుడు లేడండి ఇదంతా అబద్ధం అండి అని చెప్పి లోకంలో కలిసిపోయి పాపల్లో కలిసిపోయావు అనుకో, నువ్వు ఆ 20 సంవత్సరాలు మంచిగా బతికినంత మాత్రాన దేవుడు నీకు పరలోకం ఇవ్వడు. నువ్వు చచ్చిపోయే సమయంలో, ఈ సమయంలో ఇప్పటికిప్పుడు నీ మనసులో ఏముంది, నీ మనస్సాక్షి ఏం చెప్తుంది అని నీ హృదయాన్ని బట్టి దేవుడు తీర్పు తీరుస్తాడు. దేవుడు హృదయాన్ని బట్టి తీర్పు తీర్చేవాడు. మన భారతదేశంలో కొన్ని ఆచారాలు ఉంటాయి, కొన్ని మతాల్లో. నువ్వు 100 సంవత్సరాలు బతికి 50 సంవత్సరాలు మంచోడిగా 50 సంవత్సరాలు చెడ్డోడిగా బతికావు అనుకో, 50 సంవత్సరాలు నీకు పరలోకం, 50 సంవత్సరాలు నరకం అంటారు. మన దేవుడు అట్లాంటి దేవుడు కాదండి. మన దేవుడు నీ మనసు బాగుంటే నీకు నిత్య పరలోకం, నీ మనసు బాగోపోతే నీకు నిత్య నరకం. నిత్య నరకం ఇచ్చేవాడికి దేవుడు అన్యాయం చేస్తున్నాడా? లేదు. వాడు ఏది కోరుకున్నాడో అదే వాడికి ఇస్తున్నాడు. చనిపోయే ముందు నిత్యము నేను ఎలా ఉండాలని కోరుకుంటున్నా, చనిపోయే ముందు నిత్యము నేను దేవునితో ఉండాలి అని కోరుకుంటే నాకు పరలోకం. చనిపోయే ముందు నాకు దేవుడు అవసరం లేదు అని నేను కోరుకుంటే నిత్యము దేవుడు లేని ప్లేసు, అదే నరకం. భూమి మీద మనం చెడ్డవాళ్ళు అయినప్పటికీ దేవుడు వర్షం కురిపిస్తున్నాడు, మంచి ప్రకృతిని ఇచ్చాడు, మంచి బంధాలని, ఈ బంధాలన్నీ అమ్మ నాన్న చెల్లి భార్య ఇవన్నీ కూడా దేవుడు ఏర్పరిచినవే. దేవుడు ఏర్పరిచిన బంధాలు, దేవుడిచ్చిన ప్రకృతి ఉంది కాబట్టి ఎంతో కొంత హ్యాపీగా ఉండగలుగుతున్నాం. కానీ ఆ కొంచెం ప్రేమ కూడా మనం దేవుడి దగ్గర నుండి వద్దనుకున్నాం అనుకోండి, నిత్య నరకము అంటే దేవుడు లేని ప్లేస్, అది వెలుగు లేని ప్లేసు. దేవుడి లేని ప్లేస్లో మనం ఎంత బాధ అనుభవిస్తామో మనకే తెలియదు. దేవుడు వాళ్ళకి అన్యాయం చేయట్లా, వాళ్ళు ఏది కోరుకున్నారో అదే చేస్తున్నాడు. దేవుడు వీళ్ళకి అన్యాయం చేయట్లా, వీళ్ళు ఏది కోరుకున్నారో అదే చేస్తున్నాడు. నువ్వు ఈ సమయంలో నీ మనసు ఎలా ఉంది? నీ మారు మనస్సును
మనసును బట్టి, ఏ మనసుతో నువ్వు ఉన్నావు అనే దాన్ని బట్టి పరలోకం నరకం ఇస్తాడే కానీ నువ్వు ఎంతకాలం నుండి చేస్తున్నావు, ఏం చేస్తున్నావు అనే పనితో సంబంధం లేదు. ఏ మనసుతో చేస్తున్నావు అనే దాంతో సంబంధం. ఒక పేదవాడు ఉన్నాడు, ఇంకో పేదవాడికి అన్నం పెట్టాడు. వాడు గొప్పవాడా? బాగా డబ్బున్నోడు ఉన్నాడు, కొన్ని వందలు వేల మందికి అన్నం పెట్టాడు. కానీ వాడి హృదయంలో ఏమనుందంటే నన్ను అందరూ గొప్పగా చూడాలి, రేపొద్దున నేను రాజకీయాల్లోకి వెళ్ళాలి, ఆ ఉద్దేశంతో చేశాడు. అంతేగాని జనాల మీద ప్రేమతో చేయాల. అప్పుడు దేవుడు వీడిని చూస్తాడా, వాడిని చూస్తాడా? ఇద్దరు పరలోక ద్వారం దగ్గరికి వెళ్ళినప్పుడు నేను కొన్ని వేల మందికి పెట్టా అన్నాడు అనుకో, నీ హృదయం ఎలా ఉంది ఆ టైంలో? నీ హృదయం వాళ్ళని ప్రేమించి పెట్టావా, లోపల ఇంకోటి ఏదో పెట్టుకుని వాళ్ళకి అన్నం పెట్టావా అని చూస్తాడు దేవుడు. హృదయం బాగాలేదనుకో, నువ్వు 1000 మందికి పెట్టినా నువ్వు నరకానికి. కానీ ఒక్కడికే నేను అన్నం పెట్టా, కానీ నా హృదయం బాగుందనుకో, నేను పరలోకానికి. దేవుడు హృదయాన్ని చూసే వ్యక్తి, హృదయాన్ని బట్టి తీర్పు తీర్చే వ్యక్తి. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇకపోతే ఈ ఉపమానం నుండి మనం నేర్చుకోవాల్సిన రెండో విషయం ఏంటంటే, మనం మనసు మార్చుకోవాలి అని దేవుడు నిరంతరము ప్రయత్నిస్తూనే ఉంటాడు. మనం ప్రయత్నిస్తున్నామా? దేవుడు పొద్దున్నే 6ంటికి అడిగాడు, వెళ్ళి మనసు మార్చుకున్న వాళ్ళు పనికి వెళ్ళారు. 9ంటికి వెళ్ళి అడిగాడు, మనసు మార్చుకున్న వాళ్ళు పనికి వెళ్ళారు. 12ంటికి వెళ్ళాడు మధ్యాహ్నం, సాయంత్రం 3ంటికి వెళ్ళాడు, మళ్ళీ సాయంత్రం 5ంటికి కూడా వెళ్ళాడు. దేవుడు మనం చనిపోయే గంట ముందు కూడా తన వాక్యాన్ని, తన మాటల్ని మనకి తెలియజేయాలని ప్రయత్నిస్తూనే ఉంటాడు ఎవరో ఒకరి ద్వారా. కానీ వాటిల్ని విని మనల్ని మనం మంచిగా మార్చుకునే మనసు మనకి నిరంతరము ఉంటుందా లేదా, అది మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. దేవుడు పొద్దు నుండి సాయంత్రం దాకా నువ్వు చనిపోయేంత వరకు ప్రయత్నిస్తూనే ఉంటాడు నిన్ను మార్చడానికి. మనం ఎలా ఉంటున్నాం అది చూసుకోవాలి. కొంతమంది బాప్తిసం టైంలో ప్రభువా నా పాపాలన్నీ క్షమించే ప్రభువా అని పశ్చాత్తాపడతారు. బాప్తిసం అయిపోయిన తర్వాత 10 సంవత్సరాలకి ఏదన్నా ఒక పాపం చేశారనుకో, ఈ పాపానికి దేవుణ్ణి పశ్చాత్తాపం అడిగే మనసు రాదేంటి? అదేంటి, బాప్తిసం అప్పుడు వచ్చింది కదా, పశ్చాత్తాపడి దేవుణ్ణి క్షమాపణ అడిగే మనసు, ఆ మనసు 5 సంవత్సరాలకి ఏమైపోయింది? ఆ మనసు 10 సంవత్సరాలకి ఏమైపోయింది? ఇప్పుడు నువ్వు చేసిన ప్రతిదానికి దేవుణ్ణి క్షమాపణ అడుగుతున్నావా? దేవుని దగ్గర పశ్చాత్తాపడుతున్నావా? ఆ మనసు అక్కడే వెళ్ళిపోయిందా? దేవుడు చివరి వరకు, మనం చనిపోయే ముందు వరకు మనల్ని మార్చాలని ప్రయత్నిస్తూనే ఉంటాడు. మనం చనిపోయే ముందు వరకు మనల్ని మనం ఇంకా మంచిగా మార్చుకోవడానికి, మనల్ని మనం పరిపూర్ణులుగా, విశ్వాసంలో పరిపూర్ణులుగా చేసుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉన్నామా, లేదా ఎప్పుడో ఆ పనిని ఆపేసామా? బాప్తిసం తీసుకున్నాను కాబట్టి నేను పరలోకం వెళ్ళిపోతాను అని మనల్ని మనం మోసపుచ్చుకుంటున్నామేమో. బాప్తిస్మం తీసుకున్న ప్రతి ఒక్కళ్ళు పరలోకం వెళ్ళరండి. అంతము వరకు దేవునిలో విశ్వాసంలో నిలబడిన వారు మాత్రమే పరలోకం వెళ్తారు. ఆత్మను పొందుకొని లోకంలో కలిసిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు అని బైబిల్ మనకి చెప్తుంది. మనం కేవలము ఆత్మని పొందుకోవడం, బాప్తిస్మం తీసుకోవడం అది మాత్రమే కాదు, మనం చనిపోయేంత వరకు మనం రక్షణలో నిలబడాలి. మనం చనిపోయేంత వరకు విశ్వాసంలో మనం పరిపూర్ణులు అవుతా వెళ్ళాలి. ఎప్పుడైతే మనం పరిపూర్ణులు అవడం మానేస్తామో, ఎప్పుడైతే బాప్తిస్మం అప్పుడు ఉన్న మనసు మనకి పోయిద్దో, అప్పుడు మనం కడపటి వారిగా తయారవుతున్నాం. మొదటి వారు కడపటి వారు అయిపోతున్నారు, కడపటి వారు మొదటి వారు అవుతున్నారు. అందులో మనం ఉన్నామేమో చూసుకోవాలి. బాప్తిసం తీసుకున్నప్పుడు ఏమనుకుంటాం? ప్రభువా నేను ఈ పాపాలు చేశా, పశ్చాత్తాపడుతున్నా, నన్ను క్షమించు, నేను వేరే వాళ్ళకి నీ గురించి ప్రకటిస్తా, నువ్వు నా పాపాల కోసం చచ్చిపోయావు, అందరూ లోకంలో ఉన్న అందరి పాపాల కోసం చచ్చిపోయావు, ఇది నేను ప్రకటిస్తా అని మనకు మనసు ఉంటుంది. బాప్తిస్మం తీసుకుని 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు అయిపోతుంది. మనం లోకంలో కలిసిపోయామేమో, మనం వేరే వాళ్ళకి వాక్యం చెప్పాలి అని మర్చిపోయామేమో, మనం రోజువారీ చేసే పాపాలకి దేవుడి దగ్గర పశ్చాత్తాపడి క్షమాపణ అడగడం మర్చిపోయామేమో. ఆ మనసు మనకి పోయిందనుకోండి, మొదటి వారం మనం ఏమైపోయామని? కడపటి వారు అయిపోయామని. ఇక్కడ చూడండి, కడపటి వాడు వస్తున్నాడు దేవునిలోకి, వాడిని చూసి మొదటి వాడు ఏమవుతున్నాడు? కుళ్ళుకుంటున్నాడు. నిన్న మొన్న దేవునిలోకి వచ్చిన వాళ్ళు చాలా బాగుంటున్నారు, వాళ్ళు మనసు మార్చుకొని చాలా జాగ్రత్తగా దేవుడి దగ్గర భయంతో భక్తితో బ్రతుకుతున్నారు. మొదటి నుంచి దేవునిలో ఉన్న మనమేమైపోతున్నాం? వాళ్ళని చూసి కుళ్ళుకుంటున్నామేమో. నువ్వు నిన్న మొన్న వచ్చావు, నేను ఎప్పటి నుంచో దేవునిలో ఉన్నా అని వాళ్ళని చూసి మనం కుళ్ళుకుంటున్నామేమో. ఇదిగో నువ్వు ఇప్పుడు ఇస్తున్నావు దేవుడికి కానుకలు, నేను ఎప్పటి నుంచో ఇస్తున్నా దశంభాగాలు అని వాడిని చూసి మనం కుళ్ళుకుంటున్నామేమో. ఇదిగో నువ్వు ఇప్పుడు చేస్తున్నావు ప్రార్థన, నీకు ప్రార్థన చేయడం కూడా రావట్లేదు, నా దగ్గర నేర్చుకో అని మనం గర్వాన్ని చూపిస్తున్నామేమో. కానీ దేవుడు మనసు చూస్తాడు. దేవుడు కేవలం హృదయాన్ని చూసే వ్యక్తి. ఫస్ట్ పాయింట్ అదే కదా, దేవుడు కేవలము హృదయాన్ని చూసే వ్యక్తి. రెండవది, ఆయన నిరంతరము మనల్ని పరిపూర్ణులుగా చేసే పనిలోనే ఉంటాడు. మనం చనిపోయేంత వరకు కూడా మనల్ని మనం విశ్వాసంలో పరిపూర్ణులుగా చేసుకుంటున్నామా, లేదా ఎప్పుడో దేవుణ్ణి పక్కన పెట్టేశామా, ఇది మనం ప్రశ్నించుకోవాలి. గంట ముందు వెళ్ళిన వాళ్ళకి ఎంత విశ్వాసం ఉంటుందో మీరు చెప్పండి. అరే మేము పనిచేసేది గంటే కదా, ఈ గంట వెళ్ళకుండా ఉంటే బాగుండు కదా అని అనుకుంటారు కదా. కానీ ఆ
టైంలో కూడా వెళ్ళారు అంటే వాళ్ళకి ఎంత విశ్వాసం ఉందో చెప్పండి. అరే నేను ఇన్ని పాపాల్లో పడిపోయాను కదా, నన్ను ఏ దేవుడు రక్షిస్తాడు అనుకుని ఇంకా పాపాల్లో మునిగిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ పాపాల్లో నుండి బయటకు వచ్చి పశ్చాత్తాపడి దేవుని క్షమాపణ అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకి ఎంత విశ్వాసం ఉండి ఉంటుందో ఒకసారి మీరు గమనించండి. ఇవాళ కొంతమంది క్రైస్తవులు నేను చాలా తప్పులు చేస్తున్నానండి, అందువల్ల నాకు చర్చికి రావాలన్న మనసు రావట్లేదండి, నేను చాలా అబద్ధాలు ఆడుతున్నానండి, అందువల్ల నాకు వాక్యం వినాలి ప్రార్థన చేసుకోవాలన్న మనసు రావట్లేదండి అంటారు. నిన్న మొన్న దేవునిలోకి వచ్చిన వాళ్ళు రోజు ప్రార్థన చేసుకుంటారు, నిన్న మొన్న దేవునిలోకి వచ్చిన వాళ్ళు రోజు వాక్యం చదువుకుంటారు. వాళ్ళకున్న విశ్వాసం మనకి లేకపోతే మొదటి వారం మనం కడపటి వారం అయిపోతున్నామేమో, కడపటి వారం మొదటి వారం అయిపోతున్నారేమో. మనల్ని మనం ప్రశ్నించుకోవాలి, మనల్ని మనం సరిచూసుకోవాలి. ఈరోజు ఈ ఉపమానం ద్వారా మనం నేర్చుకోవాల్సిన విషయాల్లో మొట్టమొదటి విషయం దేవుడు మన మనసును చూస్తాడు అనేది అయితే, రెండవది దేవుడు చివరి వరకు మన మనసు మార్చాలి, మనం విశ్వాసంలో పరిపూర్ణం అవ్వాలి అని ప్రయత్నిస్తూనే ఉంటాడు. మనము ప్రయత్నిస్తున్నామా దేవునిలో పరిపూర్ణం అవడానికి, విశ్వాసంలో పరిపూర్ణం అవడానికి, దేవునిలో ఎదగడానికి మన చివరి వరకు మనం ప్రయత్నిస్తున్నామా? ఏదో 2 గంటలు వెళ్ళి చర్చిలో కూర్చుంటే చాలా అయిపోయింది, అదే క్రైస్తవ జీవితం అని మనల్ని మనం భ్రమపరుచుకుంటున్నామా? ఇది మనం ప్రశ్నించుకోవాలి. ఇకపోతే ఈ ఉపమానం నుండి మనం నేర్చుకోవాల్సిన మూడో విషయం ఏంటంటే, ఎప్పుడూ కూడా మన విశ్వాస జీవితం మన మీద దేవుని మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది, కానీ మన పక్క నుండే ఇంకొకళ్ళ మీద ఆధారపడి ఉండదు. పక్కన వాళ్ళతో కంపేర్ చేసుకోవడం మానేసేయండి. దేవుడు నువ్వు ఇదొక్కటే. నువ్వు ఏం చేసినా దేవుడు చూస్తాడు, నువ్వు ఏం చేసినా దేవుడు తీర్పు తీరుస్తాడు, నువ్వు ఏం చేసినా అది దేవుడి దగ్గర నుండి మాత్రం నువ్వు దాయలేవు. నా పక్కనోడు ఏమనుకుంటాడో అని వాడి కోసం నేను చేయకూడదు, నా పక్కనోడు ఏమనుకుంటాడో అని వాడి కోసం నేను మంచిగా ఉండి వాడు పక్కకి వెళ్ళిపోగానే నేను తప్పు చేయకూడదు, నా పేరెంట్స్ ఏమనుకుంటారో అని నా పేరెంట్స్ ముందు నేను మంచిగా ఉండి నా పేరెంట్స్ పక్కకి వెళ్ళగానే నేను పాపం చేయకూడదు. నేను ఎక్కడున్నా నన్ను చూసే దేవుడు, అల్టిమేట్గా నాకు తీర్పు తీర్చే దేవుడు. ఏది జరిగినా అది కేవలము దేవునికి నాకు మధ్య ఉంటుంది అనేది మీరు గుర్తుపెట్టుకోండి. పొద్దున్నే పనికొచ్చారు, వాళ్ళకి దేవుడు ఏం చెప్పాడు, మీరు రోజంతా పని చేయండి, ఒక ధ్యానారం ఇస్తానన్నాడు. చివరిలో ఇచ్చాడా లేదా? ఇచ్చాడు. కానీ వాళ్ళకు కూడా అంతే ఇచ్చావు, నాకు ఇంకా ఎక్కువ ఇవ్వు అనే గర్వం ఎంటర్ అయిపోయింది. చిన్న కొడుకు కథ మనం విన్నాం కదా, చిన్న కొడుకు తప్పిపోయి దొరికాడని తండ్రి ఎంతో ఆనందపడితే అక్కడున్న పెద్ద కొడుకు, నేను ఇప్పటి నుండో నీ దగ్గరే ఉన్నాను కదా, మరి నేనున్నప్పుడు నీకు ఎందుకు అంత ఆనందం కలగలేదు అని పెద్ద కొడుకులో గర్వం వచ్చిందా రాలేదా? అట్లా రాకూడదు. ఎప్పుడు కూడా మనం పక్కనోడితో కంపేర్ చేసుకోకూడదు. దేవుడికి మనకి సంబంధించిన విషయం. నువ్వు మారు మనసు పొందితే దేవుడు నీకు పరలోకం ఇస్తా అన్నాడు, అది దేవుడికి నాకు సంబంధించిన విషయం. పక్కనోడితో కంపారిజన్ వద్దు. పక్కనోడు ఎలా ఉన్నాడు, పక్కనోడు నన్ను చూస్తున్నాడా లేదా, పక్కనోడికి కనబడేలాగా నేను మంచి పనులు చేస్తున్నానా లేదా, పక్కన వాళ్ళకి కనబడడం కోసమే విశ్వాసంలో కొంతమంది ఉంటారు, పక్కన వాళ్ళకి కనబడేలాగా విశ్వాస కార్యాలు చేయాలని కొంతమంది అనుకుంటారు. పక్కన వాళ్ళకి కాదండి, దేవుడికి కనబడేలాగా మన విశ్వాసం చూపించాలి. దేవుడు మన హృదయాన్ని ఎరిగినవాడు. నువ్వు పక్కనోడి కోసం చేస్తున్నావో నిజంగా మారు మనసుతో చేస్తున్నావో దేవుడికి తెలుసు. అందరికీ కూడా రహస్యాలు బయలుపరిచే రోజు ఒక రోజు వస్తుంది అన్నాడు, మహా తీర్పు దినం. ఆ రోజు నువ్వు ఎవరికి తెలియకుండా ఏ పనులు చేసినా అన్ని కూడా దేవుడు బయట పెట్టేస్తా అన్నాడు. కాబట్టి మన హృదయాల్లో ఉన్నది కూడా బయట పెడతాడు ఆయన. నువ్వు పక్కనోడు ఏంటి అని పక్కనోడిని పట్టించుకోమాక, నీ విశ్వాసాన్ని నీ పక్కనోడితో కంపేర్ చేసుకోమాక, నీ విశ్వాసాన్ని నీకన్నా తక్కువ విశ్వాసం గల వాళ్ళతోనూ కంపేర్ చేసుకోవద్దు, నీ విశ్వాసాన్ని నీకన్నా ఎక్కువ విశ్వాసం ఉన్న వాళ్ళతో కూడా కంపేర్ చేసుకోవద్దు. మీకన్నా అందరూ మంచివాళ్లే అనే మనస్సాక్షితో, తమకన్నా తమ సహోదరులే మంచివాళ్ళు అనే ఉద్దేశంతో ఒకళ్ళనొకళ్ళు విశ్వాసంలో బలపరుచుకోండి అని వాక్యమే సెలవిస్తుంది మనకి. పక్కన వాళ్ళని పట్టించుకోకుండా, పక్కన వాళ్ళతో కంపేర్ చేసుకోకుండా, దేవుడు మీకు వాక్యం ద్వారా ఏదైతే చెప్తున్నాడో అది మీరు పాటిస్తున్నారా లేదా? మా వైఫ్ కూడా పాటించట్లేదండి అనకూడదు. నువ్వు పాటిస్తున్నావా లేదా ముందు, మీ వైఫ్ సంగతి తర్వాత. మా ఆయన కూడా పాటించట్లేదండి అని అనకూడదు. మీ ఆయన సంగతి తర్వాత నువ్వు పాటిస్తున్నావా లేదా? మా పిల్లలు లోకంలో కలిసిపోతున్నారండి, ప్రేయర్కి రావట్లేదండి. మీ పిల్లల సంగతి తర్వాత, ముందు నువ్వు పర్ఫెక్ట్గా ఉండు. నువ్వు నీ విశ్వాసం ఎలా ఉందో చూసుకో. ఆ తర్వాత పిల్లల దగ్గరికి, ఆ తర్వాత భార్య దగ్గరికి, ఆ తర్వాత భర్త దగ్గరికి. వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు, వాళ్ళ విశ్వాసాన్ని మనం పట్టించుకోవద్దు అని అనట్లా. కంపేర్ చేసుకోవద్దు. నాకన్నా వీడు గొప్పవాడా, నాకన్నా వీడు తక్కువవాడా అనే కంపారిజన్ వద్దు. ఎప్పుడు కూడా మనం ఆలోచించాల్సింది ఏంటంటే, దేవుడు చెప్పినట్టుగా నేను ఉంటున్నానా లేదా, దేవుడు నాకు ఇచ్చిన అర్హతను నేను నిలబెట్టుకుంటున్నానా లేదా, దేవుడు నాకు ఇచ్చిన తలంతుని దేవుడికి ఇష్టమైనట్టుగా నేను వాడుతున్నానా లేదా, అది నాకు దేవుడికి మాత్రమే సంబంధించిన విషయం అనేది మీరు గుర్తుపెట్టుకోండి. ఆ సాయంత్రం పూట వచ్చిన వాళ్ళు కూడా ఈయన పిలిచాడు అంటే ఈయన ఖచ్చితంగా ఏదోటి ఇచ్చే పంపిస్తాడు. 1 గంట పని చేయించుకొని మీకు ఎందుకులే గంటగా పని చేశారో ఆయన జీతం ఇవ్వకుండా ఆయన మానేయడు. ఖచ్చితంగా మన కష్టాన్ని ఆయన చూస్తాడు అనే ఉద్దేశంతో, కేవలము ఆయన మీద ఉన్న నమ్మకంతో వచ్చారు వాళ్ళు. పొద్దు నుండి పనిచేసిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకే ధ్యానారం అన్నాడంటే మనకు అసలు ఏమీ ఇవ్వడేమో అనుకున్న వాళ్ళు రాలా, ఏదోటి ఇస్తాడులే అనుకుని వచ్చారు. దేవుడి మీద నమ్మకంతో వచ్చారు. ఏ నమ్మకంతో యేసుక్రీస్తు శిలువ పక్కన ఉన్న దొంగ ఆయన్ని, నీ రాజ్యం వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు. ఆయన శిలువ మీదే ఉన్నాడు, ఈయన శిలువ మీదే ఉన్నాడు, ఆయన చచ్చిపోతున్నాడు, ఈయన చచ్చిపోతున్నాడు. అయినా కానీ ఏ నమ్మకంతో అడిగాడు?
ప్రభువా నన్ను రక్షించు, నువ్వు రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకో అని ఏ నమ్మకంతో అడిగాడు? అంత విశ్వాసంతో మనం ఉండాలి. పక్కనోడితో కంపారిజన్ వద్దు. అరే పక్కన నాతో పాటు నా స్నేహితుడు ఉన్నాడు కదా అని ఆ పక్కన దొంగ కంపేర్ చేసుకోవాలా. మనకి దేవుడికి సంబంధించిన విషయం పరలోకం అనేది కేవలము మన మనసుకి దేవుడి మనసుకి సంబంధించిన విషయం. మీ హృదయాన్ని దేవుడు చూస్తున్నాడు కాబట్టి దేవుడి ఎదుట మీరు మంచివాళ్ళు అనిపించుకోవాలి, పక్కన వాళ్ళ ఎదుట కాదు. దేవుడి ఎదుట మీ విశ్వాసాన్ని చూపించుకోవాలి, పక్కన వాళ్ళ ఎదుట కాదు. దేవుడు చెప్పిన వాక్యముతో మీ విశ్వాసం దానికిలాగా ఉందా లేదా అని సరిచూసుకోవాలి. మీకన్నా తక్కువ విశ్వాసాలతో కాదు, మీకన్నా ఎక్కువ విశ్వాసం ఉన్న వాళ్ళతో కూడా కాదు. ఈ 3 విషయాలు ఈ ఉపమానం నుండి మనందరం నేర్చుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి. మొదటిది, దేవుడు మనసును చూస్తాడు, మనం చేసిన పనిని చూడడం. నువ్వు ఏ హృదయంతో ఆ పని చేసావు అనే దాన్ని చూస్తాడు కానీ నువ్వు ఎంత పని చేసావు అనే దాన్ని చూడడు. నేను 100 ప్రసంగాలు చెప్పా, దేవుడు నన్ను పట్టించుకోడు. నేను ఏ హృదయంతో చెప్పానో అది మాత్రమే దేవుడు చూస్తాడు. నేను 100 ప్రసంగాలు విన్నా కానీ నా మనసు మార్చుకోవాలా, దేవుడు దాన్ని పట్టించుకోడు. నేను ఒక్క ప్రసంగమే విన్నా కానీ నా మనసుని మార్చుకుని దాని ప్రకారంగా నా జీవితాన్ని మార్చుకున్నా, దేవుడు ఆ హృదయాన్ని మాత్రమే చూస్తాడు. మన మనసును చూస్తాడు కానీ దేవుడు ఎంత పని జరిగింది అనేది దేవుడు చూడడం. ఇకపోతే రెండో విషయం, దేవుడు చివరి వరకు, మనం చనిపోయేంత వరకు మనల్ని మంచివారిగా మార్చడానికి ఆయన ప్రయత్నిస్తూనే ఉంటాడు. మనం అలా ప్రయత్నిస్తున్నామా? మనం చనిపోయేంత వరకు ఇంకా విశ్వాసంలో పరిపూర్ణులు అవడానికి మనం ప్రయత్నిస్తున్నామా? మనలో ఉన్న ఆ కొద్దో గొప్ప చెడును కూడా తీసేసుకోవడానికి మనం ప్రయత్నిస్తున్నామా? రోజు రోజుకి మనం విశ్వాసంలో అభివృద్ధి చెందుతున్నామా, ఇంకా విశ్వాసంలో దిగజారిపోతున్నామా అనేది రెండో విషయం మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇకపోతే మూడో విషయం, మీ విశ్వాసాన్ని పక్కన వాళ్ళతో కంపేర్ చేసుకోకండి. మీ విశ్వాసాన్ని బోధకులతోనో మీ విశ్వాసాన్ని అన్యులతోనో కంపేర్ చేసుకోకండి. మీ విశ్వాసాన్ని బైబిల్లో ఉన్న వాక్యంతో కంపేర్ చేసుకోండి. ఆ బైబిల్ ప్రకారంగా మన విశ్వాసం ఉందా లేదా, బైబిల్లో చెప్పినట్లుగా మనం నడుస్తున్నామా లేదా. అల్టిమేట్గా మనల్ని చూసేది, మనకి తీర్పు తీర్చేది దేవుడు మాత్రమే. నీ కుటుంబం కాదు, నీ పక్కన ఉన్నోళ్ళు కాదు, మీ పాస్టర్ కాదు. మనల్ని తీర్పు తీర్చేది ఎవరో? దేవుడు. ఆ దేవుడు ఏం చూస్తున్నాడు అనే దాన్ని మాత్రమే మీరు గుర్తుపెట్టుకోండి కానీ పక్కన వాళ్ళతో మీ విశ్వాసాన్ని కంపేర్ చేసుకోకండి. దేవుడు కేవలం మనసు మాత్రమే చూస్తాడు. అన్నీ అయిపోయిన తర్వాత ఫైనల్గా దేవుడు చెప్పే మాట ఏంటంటే, మొదట వచ్చారు కదా మీరు, కడపటి వాళ్ళు అవ్వద్దు. కడపట వచ్చిన వాళ్ళు మొదటి వాళ్ళు అయిపోతున్నారు, వాళ్ళు బాగానే ఉంటున్నారు. అనేక పాపాల్లో నుండి, అనేక అన్యమతాల్లో నుండి, అనేక మూఢనమ్మకాల్లో నుండి దేవుడి దగ్గరికి వచ్చిన వాళ్ళు దేవుడి మీద విశ్వాసం కలిగి ఉంటున్నారు. మొదటి నుంచి దేవునిలో ఉన్నావు, నువ్వు కడపటి వాడివి అయిపోతావేమో. నీ విశ్వాసాన్ని నువ్వు జాగ్రత్తగా చూసుకో. మొదటి నుంచి దేవునిలో ఉన్నావు, బుద్ధి లేని కన్యకల వలె యేసుక్రీస్తు వారు రాకడ సమయం వచ్చేసరికి మనం నిద్రపోతున్నామేమో, విశ్వాసంలో మనం మెలకుగా ఉండట్లేదేమో, మనం వాక్య ప్రకారంగా మళ్ళీ మనం సిద్ధం చేసుకోలేదేమో. మొదటి నుంచి ఉన్నవారం కడపటి వారం అవ్వకుండా ఇంకా అభివృద్ధి చెందాలి, అనేక మందిని దేవుని దగ్గరికి తీసుకొచ్చేలా ఉండాలి. మొదటి నుంచి ఉన్న వాళ్ళ వల్ల కడపటి వాడు దేవునిలోకి రావాలే కానీ కడపటి వాడు దేవునిలోకి వచ్చిన తర్వాత మొదటి నుంచి ఉన్నవాడు అపవాదిలోకి, లోకంలోకి వెళ్ళిపోకూడదు. అది ఈ ఉపమానం ద్వారా, యేసుక్రీస్తు వారు చెప్పిన ఈ ఉపమానం ద్వారా మనందరం గ్రహించాలి. మనల్ని మనం అభివృద్ధి చేసుకోవాలి. మన చివరి వరకు, అంతం వరకు, మరణం వరకు మనం విశ్వాసంలో అభివృద్ధి చెందాలి. మనం ఇంకా ఏవేవైతే మార్చుకోవాలో అవన్నీ మార్చుకుంటా వెళ్ళాలి. ఈ ఉపమానం ద్వారా ఇవన్నీ కూడా మనం నేర్చుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఇటువంటి మరొక ఉపమానంతో మరొక వారం మనం కలుద్దాం. ఎవరికన్నా ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ చేయండి, మాట్లాడుకుందాం, ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన. మహోన్నతుడు, మహిమకు పాత్రుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, కృతజ్ఞతల దేవ తండ్రి, ఈరోజు మీరు అందించిన వాక్యం ద్వారా మేము ఏం మాటలైతే నేర్చుకున్నామో అవి కేవలం వదిలిపెట్టేసేవారిగా మేము ఉండకుండా వాటిని మా హృదయమందు భద్రపరుచుకుని వాటి ప్రకారంగా మేము బ్రతకడానికి, విశ్వాసంలో అభివృద్ధి చెందడానికి మాకు సహాయము దయచేయమని, అపవాది భ్రమల నుండి, అపవాది ఆటంకాల నుండి మమ్మల్ని, మా కుటుంబాలని దూరంగా ఉంచమని, మేము విశ్వాసంలో అభివృద్ధి చెందడానికి మాకు ఏవైతే అవసరమో అవన్నీ కూడా మీ చిత్తానుసారంగా మాకు దయచేయమని, అన్నింటిలోనూ ఆర్థిక, ఆరోగ్య, మానసిక అన్నింటిలోనూ పరలోక సంబంధమైన ఆశీర్వాదాలతో మమ్మల్ని దీవించమని, మరలా మేము కలుసుకుని మరిన్ని విషయాలు మాట్లాడుకోవడానికి మీ చిత్తానుసారంగా మరొకసారి మాకు కృప దయచేయమని కోరుకుంటూ, మా ప్రభువు, మీ ప్రియకుమారుడు, మా కొరకే శిలువలో రక్తం కార్చిన క్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. అందరికీ వందనాలు. దేవుడు అందరినీ దీవించును గాక. అందరికీ వందనాలండి. కేవలం 30 వీడియోస్లో బైబిల్ నేర్చుకోండి అనే ఎంతో విలువైన ఈ కోర్స్ జస్ట్ ₹1 మీకు కావాలి అంటే మీ పేరు, మీ ఊరు ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. ఈ కోర్సులో ఏ విషయాలు ఉంటాయో ముందుగానే తెలుసుకోవడానికి ఈ వీడియో పాస్ చేసి టాపిక్స్ అన్నీ చదువుకోండి. క్రైస్తవులందరూ ఈ బైబిల్ కోర్స్ వినాలి అని మేము కోరుకుంటున్నాం. అందరినీ దేవుడు దీవించును గాక. ఆమెన్.